అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట. ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో, ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాంటి మాలవ్య యోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని, ఆడవాళ్ళైతే ఈ మాలవ్య యోగం ఉన్న 15 రోజుల్లో ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్ని ఒక్క 10,000 సార్లు పూర్తి చేయాలి. 15 రోజుల్లో 10,000 సార్లు అంటే రోజు ఒక 6-7 జపమాలలు. చాలా చిన్న పదమే కదండి. ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రం. అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి. ఈ రెండిటితో పాటుగా ఈ 15 రోజులు కూడా కనకదార స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రోజు 2 పూటల వినండి. చదవగలిగితే ఇంకా చదవండి. ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది.